అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదరులారా, సోదరీమణులారా, మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి వివేకాన్ని, బుద్ధిని ప్రసాదించాడు, ఆలోచించే శక్తిని ప్రసాదించాడు. అది ఉపయోగించి మనము మన జీవితంలో మనకు ఉపయోగపడేవి వాడుకోవాలి. మనకు ఉపయోగపడనివి, నష్టం కలిగించే వాటికి దూరంగా ఉండాలి. మరియు మన నిజం సృష్టికర్త అల్లాహ్ను గుర్తించి ఆయననే ఆరాధించాలి. చూడండి సోదరులారా, కొందరు అద్భుతాలు లేక మహిమలు అని నమ్ముతూ ఏవేవో పనులు చేస్తున్నారు. 2 ఉదాహరణలు చెప్తాను. ఆ ఉదాహరణల ద్వారా మీరు ఆలోచించండి మరియు ఏది సరి అయినదో తెలుసుకోండి. యేసు విగ్రహం ఉండేది ఒక చోట. ఆ విగ్రహం కాళ్ళ నుండి నీళ్లు బొట్లు బొట్లుగా కారటం ప్రారంభించాయి. అయితే ఆ భక్తులు ఏం చేశారంటే వాటిని గ్లాసుల్లో పట్టుకొని లేక చేతుల్లో పట్టుకొని అవి యేసు ద్వారా వస్తున్నాయి, అవి పవిత్ర జలం అని వాటిని తాగడం ప్రారంభించారు. వారిని చూసి ఇంకొంతమంది ఇలా కంటిన్యూ తాగుతూ వెళ్లారు. ఆఖరికి తేలిందేమంటే అక్కడ దాని వెనుక ఒక టాయిలెట్ ఉంది. ఆ టాయిలెట్ నుంచి లీక్ అయ్యి ఆ నీళ్లు వస్తున్నాయి. చూడండి సోదరులారా, ఇలాంటి మహిమలు సృష్టికర్త అయిన దైవం ఇక్కడ కూడా ఇలా జరుగుతాయి అని చెప్పలేదు. అదే విధంగా మొన్న చూసాం మనము, ఒక గోడ నుండి కొన్ని నీళ్లు వస్తూ ఉన్నాయి. అవి అందరూ భక్తులు వచ్చి అవి తీసుకొని తాగడం మొదలు పెట్టారు. తాగి తమ తలలపై రుద్దుకోవడం మొదలు పెట్టారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అది ఏసీ నీళ్లు లీక్ అయ్యి అక్కడ నుండి వస్తున్నాయి. అయితే అది తెలిసిన తర్వాత కూడా రిపోర్టర్ చెప్తున్నాడు, అమ్మ అవి ఏసీ నీళ్లు, అవి మహిమగల నీళ్లు కావు అని చెప్పినా గానీ వాళ్ళు తాగుతూ నవ్వుతూ వెళ్ళిపోతున్నారు. దీది ఏసీ కా పానీ హై, యే చరణోं का पानी नहीं है ठाकुर जी के. మనం ఎటువైపు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము మనం ఆలోచించడం లేదు. నిజమైన సృష్టికర్తను గుర్తించి గ్రంథాల వెలుగులో మనము వెతికినట్టయితే, అన్వేషించినట్లయితే మనకు మార్గం దొరుకుతుంది. మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదో, వేటిలో మహిమ ఉందో వేటిలో మహిమ లేదో మనకు తెలుస్తుంది. అందుకని సోదరులారా, గ్రంథాలు చదవండి. మనుషులు రాసిన గ్రంథాలు కాదు, దైవం అవతరింపజేసిన గ్రంథాలను చదవండి, వాటిని అర్థం చేసుకోండి. మరియు ప్రవక్తలు మరియు ఆ ప్రవక్తల అనుచరులు ఎలా జీవితం గడిపారు ఆ విధంగా మనము మన జీవితం గడపడానికి ప్రయత్నించాలి. అందులోనే మనకు మోక్షం ఉంది తప్ప ఈ మహిమల ద్వారా లేక ఈ అద్భుతాల ద్వారా మనకు మోక్షం దొరకదు సోదరులారా.